హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 స్పెషల్ ఫోకస్. నేత్రా నది ఒడ్డున ఏం జరిగింది? స్కూల్ పిల్లలు, కాలేజ్ అమ్మాయిలు, మహిళలను పూడ్చిపెట్టానంటున్న వ్యక్తే కనీసం 300 శవాల లెక్క చెప్తున్నాడు. ఇవి కాక ధర్మస్థలలో మరో 452 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారని ఆర్టీఐ డేటా చెప్తుంది. అంటే ఇప్పటి వరకు తేలుతున్న మరణాల సంఖ్యనే 752. మరి లెక్కలోకి రాని హత్యల మాట ఏంటి? అసలు ధర్మస్థలలో వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగం అనేది అతి పెద్ద సందేహం. ధర్మస్థలలో మరో 452 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారని ఆర్టీఐ డేటా చెబుతోంది. అంటే ఇప్పటికీ తేలుతున్న మరణాల సంఖ్యనే 752. మరి లెక్కలోకి రాని హత్యల మాటేంటి? అసలు ధర్మస్థలలో వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగం ఉందా అనేది అతిపెద్ద సందేహం. కొందరు పెద్ద మనుషులు ధర్మస్థల ప్రాంతం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఏల్తున్నారు. వాళ్ళు చేసినవి ఈ అత్యాచారాలు, హత్యలు. వాళ్ళ ఆధిపత్యం ఎంతటిదంటే ఓ మంత్రి పరామర్శకని బయలుదేరి ధర్మస్థల పొలిమేర వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయాడు. ఎవరు ఆపి ఉంటారు ఆ మంత్రిని? అక్కడ జరుగుతున్న దుర్మార్గాలపై సాక్ష్యం చెబుతానంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. కానీ పోలీసులను కదలనివ్వకుండా చేశారు. అలా కదలనివ్వకుండా చేసింది ఎవరై ఉంటారు? దయచేసి బలహీనమైన వ్యక్తులు వినకూడది మాటలు. అండర్వేర్ లేని ఎంతో మంది మహిళలను, బడికి వెళ్లి 12 ఏళ్ల ఆడపిల్లలను, కాలేజ్ అమ్మాయిల నగ్న శవాలను పూడ్చిపెట్టాడొక పారిశుద్ధ్య కార్మికుడు. స్కూలుకు వెళ్లే ఒక అమ్మాయి వయసు దాదాపు 12 నుంచి 15 ఏళ్లుంటుంది. ఆమెకు స్కూల్ యూనిఫామ్, చొక్కా మాత్రమే ఉంది. ఆమెపై ఊర కుక్కల్లా పడి చెరిచిన గుర్తులు ఉండడం స్పష్టంగా చూశాడు. ఆమెపై దారుణమైన గాయాలున్నాయి. ఆ పాప శవాన్ని స్కూల్ బ్యాగ్ తో సహా పూడ్చేశాడు. ఓ యువతి బహుశా 20 ఏళ్లుంటాయి. యాసిడ్ తో కాల్ చేశారు. ఆ యువతి శవాన్ని ఓ న్యూస్ పేపర్లో చుట్టిపెట్టి ఉంచారు హత్య చేసిన వాళ్ళు. అందరిలా ఆ శవాన్ని పూడ్చకుండా తగలబెట్టేయాలని చెప్పడంతో అలాగే చేశాడు ధర్మస్థలలోని ఆ పారిశుద్ధ్య కార్మికుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా 100 మందిని ఇలా పూడ్చేసి కాల్ చేశాడు. ఇంకొన్ని శవాలను నదిలో పారేశాడు కూడా. ఇప్పుడు వీటన్నిటి లెక్కలు తీస్తున్నారు పోలీసులు. ధర్మస్థలలో ఓ వ్యక్తిని భీమా అని పిలుచుకుంటున్నారు అక్కడి ప్రజలు. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని చెప్పుకుంటున్నది ఇతన్నే. ఉన్నట్టుండి జూలై 3వ తేదీన ధర్మస్థల పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే ధర్మస్థల ప్రాంతంలో వందలాది మందిని హత్య చేశారు. ఆ శవాలను తానే స్వయంగా ఖననం చేశానంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. 1995 నుంచి 2014 వరకు మంజునాథ ఆలయంలో పనిచేసిన భీమా విషయాన్ని బయటపెట్టాడు. 1995 నుంచి 20 వరకు మంజునాథ ఆలయంలో పనిచేశాడు. తన భయానక అనుభవాలను ఓ లేఖలో రాసి పోలీసులకిచ్చాడు. తన 20 ఏళ్ల సర్వీస్ లో వందలాది శవాలను పాతిపెట్టానని, కొన్నింటిని డీజిల్ పోసి తగలబెట్టానని చెప్పుకొచ్చారు. ఇంకొన్ని మృతదేహాలను నేత్రావతి నది తీరంలో, ఆలయం దగ్గర ఉన్న అడవుల్లో పాతిపెట్టినట్లు, మరికొన్నిటిని నదిలో విసిరేసినట్లు వివరించారు. దారుణమేంటంటే ఆ మృతుల్లో ఎక్కువగా ఉన్నది మహిళలు, మైనర్ బాలికలే. పైగా వారిపై అత్యంత జుగుప్సాకర రీతిలో లైంగిక దాడి జరిగిందని, కొందరినైతే యాసిడ్ పోసి చంపారని కంప్లైంట్లో రాశాడు. మరి ఆనాడు ఎందుకని కంప్లైంట్ చేయలేదు? ఇదే విషయం అడిగారు పోలీసులు. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి మరి ఆ పని చేయించారంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా నోరు విప్పితే చంపిస్తామని వార్నింగ్ ఇచ్చినందుకే ఆనాడు నోరు తెరవలేదని సమాధానమిచ్చాడు. బట్ విషయం తెలిసి తీవ్రంగా కొట్టి భయపెట్టారు. 2014లో ధర్మస్థల వదిలి వేరే ప్రాంతానికి పారిపోయాడు. దీనికి ఓ బలమైన కారణముంది. 2014లో తన కుటుంబంలోని ఓ బాలికపైనే లైంగిక దాడి చేశారట. ఆ ఘటన తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైన భీమా భయంతో ధర్మస్థల వదిలేసి వెళ్లిపోయాడు. సరే, 2014లో పొరుగు రాష్ట్రానికి పారిపోయిన వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత మళ్ళెందుకని ధర్మస్థల ప్రాంతానికి వచ్చాడు? ఎందుకని ఆనాడు జరిగిన ఆకృత్యాలపై ఇప్పుడు కంప్లైంట్ చేశాడు? దీనికి సమాధానం చెప్పాడు భీమా. దాదాపు దశాబ్దం తర్వాత అపరాధ భావం చుట్టుముట్టిందట. పడుకుంటే అవే కలలు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడట. ఒకవేళ ఆ శవాలకు సరైన రీతిలో అంత్యక్రియలు జరిపిస్తే వారి ఆత్మలకు శాంతి లభిస్తే తనకు కూడా కొంత మనశ్శాంతి లభిస్తుందని, అందుకే కంప్లైంట్ చేశానని, సాహసించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు ధర్మస్థల బాధితులు సైతం ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. 2012లో దారుణ హత్యకు గురైన 17 ఏళ్ల విద్యార్థిని కేసును దర్యాప్తు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అటు అనన్య భట్ హత్య కేసును కూడా ఛేదించాలని ఆమె తల్లి సుజాత పట్టుబడుతుంది. ముందు ఇలాంటి బాధిత కుటుంబాలు ఇంకెన్ని ముందుకు వస్తాయో చూడాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.